పూరా లోకల్. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఆయన గురువారం రోజు ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. త్వరలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఆసుపత్రిలోనే తనను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలతో మాట్లాడారు. కొన్ని అంశాలపై ఫీడ్బ్యాక్ తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకు లేవని వారితో ఆయన వ్యాఖ్యానించారు. నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కేసీఆర్ అన్నారు. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసని, కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేదని విమర్శించారు. దీనివల్ల జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1-2 రోజుల్లో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తానని కూడా కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. పలు అంశాలపై ఆయన బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. కొద్ది రోజుల పాటు ఆయన నందినగర్ నివాసంలోనే ఉండే అవకాశం కూడా ఉంది.